ఎవరికైనా ఒకప్పుడు భూమి ఉంటే అంటే ఈ చట్టాలు ఈ రికార్డుల గందరగోళాలు ఏది లేనప్పుడు భూమి ఉంటే ఆ భూమికి మనమే యజమాని, స్వాధీనంలో ఉంది. భూమి దున్నుకుంటున్నామంటే దున్నుకున్నవాడే భూమి. ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నామంటే ఆ ఇంటి స్థలం మనదే. దానికి ఏ పత్రాలు ఏ రికార్డులు అవసరం కూడా లేదు. ఎప్పుడైతే మనిషి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఒక చోట సాగు చేయటం మొదలు పెట్టాడో అప్పుడే భూమి హక్కుల అవసరం ఏర్పడింది. అప్పటి నుంచి ఓ 200 ఏళ్ల క్రితం వరకు కూడా భూమి ఉండి స్వాధీనం ఉంది అంటే ఏ రికార్డుతో అవసరం లేకుండా ఆ భూమి నాది అని చెప్పుకునే అవకాశం ఉండేది. ఆ తర్వాత భూమి ఉంటే సరిపోదు, దానికి సంబంధించిన పత్రాలు ఉండాలి అని చెప్పి మనకు రూల్ పెట్టుకున్నాం. ఏ పత్రాలు ఉండేటివి? ఆ భూమి మనది అని చెప్పాలంటే ఒకప్పుడు పన్ను రసీదు ఉండేది. పన్ను రసీదు ఉంది అంటే భూమి మీద హక్కు ఉన్నట్టే. ఈ రోజు కూడా పాత పన్ను రసీదు చూపించి ఇగో ఇదే పట్టా అన్నట్టుగా మనం మాట్లాడతాం. పన్ను రసీదు జేబులో ఉంది అంటే భూమి శిస్తు కట్టిన రసీదు జేబులో ఉంది అంటే పట్టా జేబులో ఉన్నట్టుగానే భావించాల్సి వచ్చేది. అంత పవర్ఫుల్. ఆ తర్వాత చాలా కాగితాలు వచ్చినాయి. 3080 సర్టిఫికేట్, ఓఆర్సీ కావచ్చు, 13B సర్టిఫికేట్, సేల్ డీడ్, రకరకాలుగా ఆ భూమి ఉంది అంటే ఆ భూమి కాగితాలు మన దగ్గర ఉండాలి అని చట్టం చెప్తుంది. ఈ రెండు ఉంటే సరిపోదు, నీకు స్వాధీనంలో భూమి ఉందని, నీ చేతిలో కాగితాలు ఉన్నాయని ప్రభుత్వం నిర్వహించే రికార్డులలో రావాలి. అది ఆర్ఓఆర్ రికార్డు కావచ్చు, బహానీ కావచ్చు, చేతివారు కావచ్చు, కాసరా కావచ్చు, రకరకాల భూమి రికార్డు ఉన్నాయి. అంటే భూమి ఉంటే 3 ఉండాలి తప్పకుండా. స్వాధీనంలో భూమి ఉండాలి, దాని పత్రాలు ఉండాలి, రికార్డులో పేరు ఉండాలి. ఈ 3 ఉంటేనే భూమి యజమాని అని చెప్పడానికి ఉంటది.